ఎనీ డౌట్స్ ఫ్రమ్ ప్రీవియస్ సెషన్? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నిన్న సెషన్లో కావచ్చు, లేకపోతే ఏమన్నా ఫస్ట్ నుంచి ఏదైనా డౌట్స్, ఎనీ కన్సర్న్స్? ఇంకా ఆ, మీకు ఇంకొక ఇది ఏంటంటే, సో ప్రజెంట్ మీరు వాట్సాప్ కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి మీరు తిరిగి నాకు మెసేజ్ చేయడానికి మీకు ప్రాబ్లం ఉండొచ్చు. కానీ మీ అందరి దగ్గర నా నంబర్ ఉంటుంది అనుకుంటా. సో ఎనీ డౌట్స్ ఫర్ ఎనీ కన్సర్న్స్ యూ కెన్ కాల్ మీ. మీరు నాకు కాల్ చేయొచ్చు డైరెక్ట్గా ఎప్పుడైనా సరే. ఆ, ఇంకా సో ఒకసారి కొంచెం ఈ వీక్లో నాకు తెలిసి ఈ వీకెండ్లో ఇదంతా స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాం అందరికీ. అందులో మీరు ఎప్పుడైనా సరే మెసేజ్ పెట్టొచ్చు అనమాట. సో వాట్సాప్ గ్రూప్లో మీ అందరికి యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఫైన్, యా. రాజేష్, మీది ఫస్ట్ సెషనా ఇది? రాజేష్ గది రాజు. రాజేష్ వినిపిస్తుంది? ఎస్, ఓకే, నో ప్రాబ్లం. యా, మీరు ఇంతకుముందు రికార్డింగ్ సెషన్స్ ఏమన్నా విన్నారా? యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. సో డెమో సెషన్ కానీ, తర్వాత సెషన్ 1, నిన్న సెషన్ 2 జరిగింది. ఏమైనా విన్నారా ఇది రికార్డింగ్ సెషన్స్? డే 1 డన్, ఓకే, వెరీ గుడ్. సో డే 2 నిన్న వచ్చి క్లౌడ్ అంటే ఏంటి, మనం ఈ కోర్సులో డెవాప్స్ టూల్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, అజూర్ అంటే ఏంటి, సో ఇది డిస్కస్ చేసాం. మీకు ఏదైనా ఐడియా ఉందా క్లౌడ్ అంటే? సో జస్ట్ బేసిక్ ఐడియా, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి ఏంటని. సో మీరు మాట్లాడచ్చు, నాకు తెలిసి ఉమ్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. గైస్, నేను చెప్తున్నాను కదా, మీరు ఆల్వేస్ ట్రై టు స్పీక్ అవుట్. సో ఏదైనా సరే మాట్లాడు. యా, బేసిక్ తెలుసా? ఇట్స్ ఓకే, వెరీ గుడ్. ఇంకా మీరు అందరూ కూడా నిన్న సెషన్ వినండి. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఏడబ్ల్యూఎస్ సిరీస్ డే 1 డే 2. ఓకే, నో ప్రాబ్లం, ట్రావెలింగ్లోనా? సో యూట్యూబ్లో ఏడబ్ల్యూఎస్ సిరీస్లో డే 2 వీడియో కనుక చూసారంటే అందులో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లౌడ్ కాన్సెప్ట్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ ఏంటి. సో ఇదంతా ఈవెన్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను అందులో చూపించున్నాను. దాన్ని చూసి మీరు ఫాలో అయిపోవచ్చు. బట్ ఎనీవే, నేను ఈరోజు చూపిస్తాను మీకు. మిమ్మల్ని జస్ట్ గైడ్ చేస్తాను. మీరు అది, ఎందుకంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి సో చాలా ఈజీ. తర్వాత రేపటి నుంచే దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫైన్. ఈరోజు ఎక్కువసేపు ఉండకపోవచ్చు సెషన్, బట్ ఎందుకంటే జస్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మాత్రం నేను చూపిస్తాను. మీరు మాక్సిమం రేపు సెషన్ లోపల అది ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లెనెక్స్ ప్రాక్టీస్ చేయాలి, మనం లెనెక్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో రేపటి నుంచే లెనెక్స్ స్టార్ట్ చేద్దాం వీళ్ళంటే. లెనెక్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మీరు డైలీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో నేను చెప్పాను కదా, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసే వరకు డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ఏదైనా బై మిస్టేక్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్యూ టు ఎనీ రీజన్ ఈ రోజు ఏదైనా ప్రాక్టీస్ చేయలేదు, రేపు ఏదైనా చేయలేదు, ఈ వీకెండ్ లోపు చేయడానికి ట్రై చేయండి. సో వెనకబడిపోవద్దు, వెనకబడిపోతే మళ్ళీ ఇంట్రెస్ట్ పోద్ది. ఓకే, ఇంటర్వ్యూ క్రాక్ చేసే వరకు మీరు ఇదే మూడ్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఫైన్. డెవాప్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీనే. ఎప్పుడు ఈజీ అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఈజీ. సో ప్రాక్టీస్ చేయకుండా వదిలేసి లాస్ట్లో అంత సిలబస్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దామంటే చాలా కష్టం అవుతుంది. ఓకే, ఫైన్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ 2. యా. సో ఈ డయాగ్రామ్ నిన్న మొన్న అంతా మనం చూసాము. ఇప్పుడు నిన్న ఇది డిస్కస్ చేసాం అనమాట. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఆన్ ప్రిమిస్ డేటా సెంటర్ అంటే ఏంటి, బ్యాకప్ డేటా సెంటర్ ఎందుకు పెట్టుకుంటాం, అలాగే ఆ, ఈ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ ఏంటి, మల్టీ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, ఇవన్నీ చూసాం. సో డోంట్ వరీ, మీకు ఇవన్నీ సెషన్స్ రికార్డింగ్స్లో మీకు వచ్చేస్తాయి. మీకు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ వీకెండ్లో అందరికి యూజర్ ఐడీస్ క్రియేట్ చేసి నేను ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్తే మీరు టూల్ వైజ్ ఉంటుంది. బేసిక్స్ దగ్గర నుంచి, లెనెక్స్ దగ్గర నుంచి, గిట్, మావెన్, జెన్కిన్స్, డాకర్, సో ఇవన్నీ ఏ రోజు రికార్డింగ్ సెషన్ ఆ రోజు అందులో అప్లోడ్ అవుతూ ఉంటుంది వెబ్సైట్లో. మీరు ఎన్నిసార్లు అయినా మీరు వినొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది దానికి. ఫైన్. సో అయితే ఇప్పుడు నోట్స్, యా, మెటీరియల్ కూడా నేను ఇస్తాను. నేను స్టడీ మెటీరియల్ నేను ఇస్తాను. కాకపోతే
కొంచెం ఒక టూల్ అయిన తర్వాత ఆ, అలా గిట్ అయింది అనుకోండి, గిట్ అయిన తర్వాత గిట్ మెటీరియల్ ఇస్తాను. సో మీరు అది కూడా తెలుసు. ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాదు, మీరు గన ఇప్పుడు ఒకసారి ఇప్పుడు లైవ్ వింటారు కదా, లైవ్ వినిన తర్వాత రికార్డింగ్ సెషన్ వినేటప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక నోట్బుక్ పెట్టుకొని నోట్ చేసుకుంటూ ఉంటే, మీరు ఇంటర్వ్యూ అప్పుడు ఇది మొత్తం వినాలంటే కష్టం కదా. సో ఒకసారి ఆ పాయింట్స్ అన్ని ఒకసారి చూసుకుంటూ వెళ్తే బెస్ట్. మీరు ఎప్పుడైతే రాస్తారో మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది ఏదైనా సరే. సో ఈవెన్ నేను ఇచ్చే నోట్స్ కూడా అలాగే ఉంటుంది. ఆ నోట్స్ కూడా మీరు ఒకసారి చూసుకుంటూ వెళ్తే చాలు. ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నేను ఇస్తాను. ఇంకా మీకు ఈజీ టిప్ ఏంటంటే, మీ మొబైల్ ఫోన్లో చూడొచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ సిరీస్ నేను పెడుతూ ఉంటాను. ఇంటర్వ్యూ టిప్స్ కానీ అవి, గైస్ నేను ఊరికే పెట్టట్లేదు. ఆ, అవి 100 ఏదైతే నేను యూట్యూబ్ వీడియోస్లో చెప్తానో అది 100% ట్రూ అయితేనే చెప్తాను. సో ఏదో జస్ట్ మార్కెటింగ్ కోసం నేను దాన్ని యూజ్ చేయను ఆ యూట్యూబ్ ఛానల్ని. సో మొన్న లాస్ట్ వీక్ మన స్టూడెంట్స్కి ఇద్దరికి జాబ్ వచ్చింది. సో అది షార్ట్ మొన్న పెట్టాను. సో నేను వాళ్ళని రివీల్ చేయలేను ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ కంపెనీలో వచ్చింది చెప్తే వాళ్ళ మేనేజర్ చూస్తే అది ఎలా ఉంటుంది. సో అందుకని నేను ఎప్పుడైనా సరే జస్ట్ వచ్చింది అని చెప్తాను. ఈవెన్ రేపు ఒక షాట్ వస్తుంది నాకు తెలిసి. వాళ్ళలో ప్యాకేజ్ 6 lakhs ఉండింది తనకి. నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చాడు, నాన్ ఐటీ నుంచి డెవాప్స్కి వచ్చాడు. 6 lakhs నుంచి 14 lakhs వెళ్ళింది. సో నేనే చెప్పాను ఎలా బార్గెన్ చేయాలి ఏంటి అని. సో మీరు ఇవన్నీ లైట్ తీసుకోవద్దు, చాలా సీరియస్గా తీసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా, మీరు అక్కడ ఇక్కడ మీ కొలీగ్స్ని లేకపోతే మీ ఫ్రెండ్స్ని ఇలాంటివి అడగొద్దు. ఎవరు నోటికి వచ్చింది, ఎవరు తోచిందో వాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్గా నన్ను కాల్ చేసి అడగండి. అది సిల్లీ అని నేను అనుకోను, అది చిన్న డౌట్ అని నేను అనుకోను. ఎందుకు అంటే, బ్లైండ్గా ప్రిపేర్ అవటం కంటే, బ్లైండ్గా కన్ఫ్యూజన్తో ప్రాక్టీస్ చేయటం, ట్రై చేయటం కంటే, క్లియర్ రోడ్ మ్యాప్తో క్లియర్ పిక్చర్ ఉంటే, సో ఈజీగా మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ క్రిటికల్ కాకుండా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోద్ది. ఫైన్, ఇది గుర్తుపెట్టుకోండి. డైలీ నేను చెప్పను. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలా వాడు వచ్చాడు, నాకు కాల్స్ రావట్లేదని చెప్పాడు, లేకపోతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదని చెప్పాడు, ఇవన్నీ వేస్ట్. సో మన రెజ్యూమ్లో వర్త్ ఉంటే, లేకపోతే మనం మనం ఎక్స్ప్లెయిన్ చేసే ఇంటర్వ్యూలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే వే కరెక్ట్గా ఉంటే 100% మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది, 100% జాబ్ వస్తుంది. సో డెవాప్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా నేను చెప్పాను ఆ షార్ట్లో. మొన్న ఏ కంపెనీస్ అయితే లే ఆఫ్ చేసాయో దానిలోనే వచ్చింది ఒక అతనికి. దానిలోనే అదే కంపెనీలో వచ్చింది, లాస్ట్ వీకే వచ్చింది దానికి ఆఫర్ లెటర్ కూడా. సో కాబట్టి అవన్నీ నమ్మొద్దు. లే ఆఫ్స్ చేస్తుంటారు, రిక్రూట్మెంట్ కూడా జరుగుతూనే ఉంటుంది సేమ్ కంపెనీస్లో. లే ఆఫ్ చేసింది మాత్రమే కనిపిస్తుంది మనకి, రిక్రూట్మెంట్ మనకి కనిపించదు. లే ఆఫ్ ఎందుకు చేస్తారు? ఒక్కడికి తోచింది ఒక్కొక్క రీజన్ చెప్తారు. ఒకడు వచ్చి ఏఐ వచ్చింది కాబట్టి తీసి, ఏఐ వస్తే ఎందుకు తీసేస్తారు ఇప్పుడు? సో ఏఐని ఇంకా వాళ్ళు యూజ్ చేస్తున్నారా? అదేమన్నా ఆలోచిస్తున్నారా? ఏఐని యూజ్ చేసేసి అప్పుడే దాంతో రిజల్ట్ వచ్చేసి, ఏఐ వచ్చింది ఎప్పుడు, దాని రిజల్ట్ రావడానికి ఎన్ని రోజులు పట్టుద్ది, అసలు ఏఐని ఎంతమంది యూజ్ చేయగలుగుతున్నారు రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో? ఇది ఏమీ ఆలోచన లేకుండా ఏఐ వచ్చింది కాబట్టి ఒక 30,000 మందిని తీసేశారు అంతే. దానికి అది రీజన్ ఇవ్వటానికి, సో వాడికి తోచింది, వాడికి ఏదో నాలెడ్జ్ ఉన్నట్టు చెప్పేస్తుంటాడు. ఇవన్నీ నమ్మొద్దు. సో అది ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంటే నేనే చెప్తాను. రియల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే డెవాప్స్లో కానీ అయితే నేను ప్రతిరోజు నేను మార్కెట్ని స్టడీ చేస్తూనే ఉంటాను. నేను కామ్గా ఉండను. నా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో ఉన్నారు, ఎక్కడ ఏ మంచి పొజిషన్స్లోనే ఉన్నారు. నా కొలీగ్స్ కూడా అందరూ మేనేజర్ లెవెల్లోనే ఉన్నారు అక్రాస్ ద గ్లోబ్, అన్ని కంట్రీస్లో. సో అన్ని టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో, స్టార్టప్స్ దగ్గర నుంచి కంపెనీస్, ఈవెన్ స్టార్టప్ ఓనర్స్ కూడా నా కొలీగ్స్ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఉంటే క్రిటికాలిటీ లేకపోతే ఏదైనా రిస్క్ ఉంటే నేనే చెప్తాను. ఓకే, ఫైన్. ఓకే గైస్, యా లెట్ us స్టార్ట్. సో ఈరోజు ఏంటంటే, నిన్న ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటో చూసాం. ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అయితే ఇందులో రీజియన్స్ ఉంటాయి అనుకున్నాం. ఇది ఒక రీజియన్. రీజియన్ అంటే జియోగ్రాఫికల్ ఏరియా. హైదరాబాద్ ఒక రీజియన్, ముంబై ఒక రీజియన్, నార్త్ వర్జీనియా ఒక రీజియన్, సిడ్నీ ఒక రీజియన్, సింగపూర్, ఇలా. అగైన్ మళ్ళీ ఈచ్ రీజియన్లో యాక్చువల్ డేటా సెంటర్స్ ఉంటాయి. వాటిని అవైలబిలిటీ జోన్స్ అంటారు. అవైలబిలిటీ జోన్ అంటే యాక్చువల్ డేటా సెంటర్. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి ఒక్కొక్క రీజియన్లో. మళ్ళీ హైదరాబాద్లో 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అనుకుందాం, ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అనుకున్నాం, ఇండియాలో రెండే ఉన్నాయి అమెజాన్ వాళ్ళవి. ఇలా ఎన్ని రీజియన్స్ ఉన్నాయంటే, గైస్ ఎప్పుడైనా మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ అడగడు. ఒకవేళ అడిగితే ఇది బేసిక్ క్వశ్చన్. అది
లేదంటే ఎవరైనా అడిగితే కూడా నాకు తెలిసి ఇప్పుడైతే 32 34 ఉన్నాయి. మీరు ఎగ్జాక్ట్ నెంబర్ ఎప్పుడు చెప్పొద్దు, ఎప్పుడు అరౌండ్ 30 అని చెప్పండి. ఎందుకు అంటే కొన్ని రీజన్స్ బిల్డ్ స్టేజ్లో ఉంటాయి. మీ ఇంటర్వ్యూ జరిగేటప్పటికి ఇంకా కొన్ని ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటారు, మనకి తెలియదు. ఎవ్రీ జనవరి మంత్లో అనుకుంటా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో కాబట్టి అరౌండ్ 30 అని చెప్పండి. ఎవరికి ఇంటర్వ్యూ చేసేవాడికి కూడా కరెక్ట్ తెలియదు. అదే డైలీ ఇప్పుడు ఈ రోజు చూస్తే ఒక 28 ఉంటాయి, రేపు చూస్తే 30 ఉంటాయి, తర్వాత 31 ఉంటాయి. సో కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ నంబర్స్. సో జస్ట్ అరౌండ్ 30 అని చెప్పండి. ఫైన్. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్లో ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని చూడాలి. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకౌంట్ అయితే ఫ్రీ టైరే, ఇది ఏడబ్ల్యూఎస్ అనుకోండి. మీ దగ్గర ఏం ఛార్జ్ చేయడు. మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇక్కడ నుంచి ఏడబ్ల్యూఎస్లోకి ఎంటర్ అవ్వాలంటే క్రెడెన్షియల్స్ ఉండాలి కదా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ వచ్చి మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మీ ఇష్టం, ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ మెయిల్ ఐడి పాస్వర్డే ఇవ్వండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఈ మీరు ఏ మెయిల్ ఐడి అయితే యూజ్ చేసి మీరు దీంట్లో అకౌంట్ ఓపెన్ చేస్తారో దట్ విల్ బికమ్ అ రూట్ యూజర్. అది రూట్ యూజర్ అవుతుంది. రూట్ యూజర్ అంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయంటే ఉన్నాయి. సో ఎక్కువేం లేవు. రూట్ యూజర్ ఒకటైతే ఇంకోటి ఐఏఎం యూజర్ అని ఉంటుంది, నార్మల్ యూజర్. అది రూట్ యూజర్కి నార్మల్ యూజర్కి డిఫరెన్స్ ఏంటంటే రూట్ యూజర్ విల్ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్. రూట్ యూజర్కి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది, మీరు ఏది కావాలంటే అది చేయొచ్చు. సో మీ బిల్లింగ్ సెటప్ చేసుకోవచ్చు, కాస్ట్ బడ్జెట్ సెట్ ఇది మొత్తం A to Z ఉంటుంది. అదే నార్మల్ యూజర్కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఈ నార్మల్ యూజర్స్ ఎవరు యూజ్ చేస్తారు, రూట్ యూజర్ ఎవరు యూజ్ చేస్తారు అంటే అందరూ నార్మల్ యూజర్ని యూజ్ చేస్తారు. రూట్ యూజర్ని ఎవరు యూజ్ చేయరు రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో. ఓన్లీ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ వీళ్ళు మట్టుకే రూట్ యూజర్ని, ఈవెన్ డెవాప్స్ టీంలో కూడా రూట్ యూజర్ని యూజ్ చేస్తారు. బట్ అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టీం ఉంది, నా టీంలో నేను రూట్ యూజర్ని ఒక్కొక్కసారి యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆ బిల్లింగ్ ఎలా పోతుంది, సో ఎంత బడ్జెట్, ఆ బడ్జెట్ సెట్ చేయటం, నా ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ ఉంది, సో నేను దాన్ని ఎంత లిమిట్స్ ఎలా పెట్టుకోవాలి, సో దీనికి ఎందుకంటే కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. నార్మల్ యూజర్ ఏంటంటే నా టీంలో 20 మంది ఉంటే 20 మందిలో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా క్వశ్చన్స్ కాన్సెప్ట్ దొరుకుతుంది ఇక్కడ. సో 20 మెంబర్స్ నా టీం మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఉండరు కదా. సో కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, కొంతమంది జూనియర్స్ ఉంటారు, మిడ్ లెవెల్ ఉంటారు, సీనియర్స్ ఎస్ఎంఈస్ ఉంటారు. వీళ్ళకి అందరికీ ఒకే టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వను ఇప్పుడు. ఎందుకంటే తెలియని వాళ్ళు, ఫ్రెషర్స్ లేకపోతే కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను కంప్లీట్ యాక్సెస్ ఇచ్చానంటే వాళ్ళకి తెలియకుండానే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ కొంతమంది క్రేజీ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు, విపిసినో సంథింగ్ ఏదో. సో ఇట్ విల్ జనరేట్ హ్యూజ్ బిల్. అది చాలా బిల్ క్రియేట్ చేయటం, జనరేట్ చేయటం ఇట్లా జరుగుతుంటుంది. సో అందుకే మిస్యూజ్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేదంటే వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ లైక్ అట్లా వదిలేశారంటే సో అది ఆటోమేటిక్గా బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఎవరికి ఏ యాక్సెస్ అవసరమో సో ఆ యాక్సెస్ మట్టుకే ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ టీం ఉంది మీ ప్రాజెక్ట్లో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యూస్ చేస్తుంటే డెవలప్మెంట్ టీం ఉంది. డెవలప్మెంట్ టీం వాళ్ళకి డేటాబేస్ అవసరం లేదు కదా యాక్సెస్. సో అలాగే జెన్కిన్స్ యాక్సెస్ లేకపోతే ఇంకో క్యూబర్నెటిస్ యాక్సెస్ అవసరం లేదు కదా. సో వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తారు అంతే. సో అందుకే నార్మల్ యూజర్స్ని అందరికీ అసైన్ చేస్తారు, దానికి సారీ క్రియేట్ చేస్తారు. దానికి ఏ యాక్సెస్ కావాలో, ఏ ప్రివిలేజెస్ కావాలో అవి అసైన్ చేస్తారు. సో అది కూడా మనకి కాన్సెప్ట్ ఉంది, ఐఏఎం కాన్సెప్ట్ అని. ఈవెన్ మీరు ఇంకా ముందుగా నేర్చుకోవాలంటే ఇవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో నేనే చెప్పున్నాను చాలా క్లియర్గా. సో ఐఏఎం కాన్సెప్ట్ కూడా ఉంది. సో యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, చేసుకోకపోతే. ఎందుకంటే డైలీ వీడియో రిలీజ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్ యూట్యూబ్లో నేను పెట్టేటివన్నీ. ఫైన్. ఇంకా నార్మల్ యూజర్ ఇది. ఇప్పుడు మనం ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్ యూజర్ యూజ్ చెయ్యము, మనం రూట్ యూజర్ని యూజ్ చేస్తాం. ఓకే, నార్మల్ యూజర్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూస్తాం, మనం ప్రాక్టీస్ చేస్తాం కూడా ప్రాక్టికల్గా. బట్ ఎవ్రీడే వీ విల్ లాగిన్ విత్ రూట్ యూజర్, వీ విల్ ప్రాక్టీస్ ఆల్ డెవాప్స్ టూల్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ విత్ రూట్ యూజర్. రూట్ యూజర్తోనే చేస్తాం. సో ఆటోమేటిక్గా మీరు ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేస్తారో దట్ విల్ బికమ్ రూట్ యూజర్. ఫైన్. దీనికి ఈ ఫ్రీ టైర్ అకౌంట్ అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్చుకోవటం కోసం ఈవెన్ అజూర్ వాళ్ళు కూడా ఇస్తారు, గూగుల్ వాళ్ళు కూడా ఇస్తారు, గూగుల్ క్లౌడ్.
అకౌంట్ ఫ్రీ టైర్ అకౌంట్ ఇంతకు ముందు ఇంతకు ముందు అంటే జస్ట్ 6 మంత్స్ బ్యాక్ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు 6 మంత్స్, 6 మంత్స్ ఫ్రీ అనమాట. ఫ్రీ అంటే మీరు ఏ సర్వీసెస్ అంటే ఆ సర్వీసెస్ యూజ్ చేయడానికి లేదు, మళ్ళీ లిమిటెడ్ సర్వీసెస్ మనకి చాలు. ఏ సర్వీసెస్కి అయితే ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంటుందో, సో దో సర్వీసెస్ ఆర్ ఎనఫ్ టు లెర్న్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ టూల్స్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయడానికి ఆ సర్వీసెస్ చాలు, పెయిడ్ సర్వీసెస్ అవసరం లేదు. కొంచెం ఒక క్యూబర్నెటీస్ కైండ్ ఆఫ్ టూల్కి వెళ్ళినప్పుడు మట్టికి కొంచెం యూజ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఆల్టర్నేట్ ఏంటో నేను చెప్తాను అప్పుడు. ఫైన్, లిమిటెడ్ సర్వీసెస్ ఉంటుంది. ఇంకా ఇది ఎలా ఉంటుందంటే పర్ మంత్ ఇంతని అలొకేట్ చేస్తుంటారు, ఒక $700 ఇట్లా. మీరు ఏదైతే సర్వర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మనం మాక్సిమం సర్వర్స్ యూజ్ చేస్తాం ప్రజెంట్, వర్చువల్ సర్వర్స్. ఈ సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు వాటిని ఎన్నంటే అన్ని క్రియేట్ చేయడానికి లేదు. ఒక 5 సర్వర్స్ నేను ఈరోజు క్రియేట్ చేసి దాన్ని నేను ఈ మంత్ అంతా వాడుకుంటాను అంటే కుదరదు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక ఒక బడ్జెట్ అలొకేట్ చేస్తుంటారు, ఒక $700 పర్ మంత్ అట్లా. అంటే మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకొని ఒక రోజు మొత్తం వదిలేస్తే కూడా మీరు మంత్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్స్ ఎనఫ్, అది చాలు. అన్వాంటెడ్గా, అన్నెసరీగా మీరు సర్వర్స్ని క్రియేట్ చేసి వదిలేదు. అది కూడా నేను చెప్తాను మీకు ఎలా అది యూటిలైజ్ చేసుకోవాలో. ఓకే, ఫైన్. ఇప్పుడు ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్, ఇంకొకటి ఏంటంటే ఇందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఆ, ఏదైతే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆప్షన్ ఎనేబుల్, సారీ, ఆప్షన్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది దాంట్లో. సారీ, ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మొబైల్ యాప్లోకి వెళ్ళి రూ. 2 కట్ అవుతుంది. రూ. 2 కట్ అవుతుంది. జస్ట్ ఇట్ విల్ చెక్ వెదర్ ఇట్ ఇస్ వ్యాలిడ్ యూజర్ అన్నమాట. వ్యాలిడ్ యూజర్ లేదంటే సింపుల్గా అకౌంట్స్ క్రియేట్ చేసి వదిలేస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం దాన్ని జస్ట్ కంట్రోల్ చేయడం కోసం రూ. 2 కట్ చేసి మళ్ళీ దే విల్ రిటర్న్, అది రిటర్న్ చేస్తారు. మళ్ళీ ఆ రూ. 2 కూడా మీ అకౌంట్కి వచ్చేస్తుంది. తర్వాత ఫ్యూచర్లో బై మిస్టేక్ మీరు ఏదైనా పెయిడ్ సర్వీసెస్ యూస్ చేస్తే కూడా డైరెక్ట్గా ఆటో డెబిట్ అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే మెయిల్ పంపిస్తారు మీకు బిల్ వచ్చింది అని. ఆ మెయిల్ వచ్చినప్పుడు ఏదైతే ఒక మాక్సిమం ఏదైనా మీరు మిస్యూజ్ చేస్తే ఒక రూ. 200, 100, ఒకవేళ వస్తే లేదు ఒక 5,000 వచ్చింది అనుకుందాం. సో ఫస్ట్ టైము సెకండ్ టైము ఆ బిల్లుని వ్యూ ఆఫ్ చేస్తారు. ఆ బిల్లు మీరు, నేను చెప్తాను అది ఎలా టికెట్ రైజ్ చేయాలో ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి, సర్వీస్ సపోర్ట్ వాళ్ళకి. సో వాళ్ళు దాన్ని వ్యూ ఆఫ్ చేస్తారు. ఒకవేళ మీరు మూడోసారి నాలుగోసారి కూడా అలాగే చేశారు అనుకోండి, మాక్సిమం అకౌంట్ సస్పెండ్ చేస్తారు అంతే. అకౌంట్ సస్పెండ్ చేస్తే ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒక కార్డుతో 5 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో ఇది క్లారిటీ ఉండాలి మీకు. సో ఇప్పుడు ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. 1 minute guys. Yes, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? స్క్రీన్ ఇస్ విజిబుల్? ఎస్ సార్. ఓకే, రైట్. యా, ఇప్పుడు జస్ట్ ఏం లేదు, డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ టైప్ చేయండి. సో ఇక్కడ వస్తుంది గెట్ అ ఫ్రీ టైర్ అకౌంట్ సైన్ అప్ అని. సైన్ అప్ అంటే ఫస్ట్ టైం మనం లాగిన్ చేసేది. ఇక్కడ క్రియేట్ ఫ్రీ టైర్ ఫ్రీ అకౌంట్ ఉంది కదా ఇక్కడ బ్లాక్, సో దీన్ని క్లిక్ చేయండి. సో కాకపోతే నాది రాదేమో, ఎందుకంటే డైరెక్ట్గా నాకు లాగిన్ ఓకే, రైట్. సో యా, ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ వచ్చినప్పుడు చూడండి, రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. సో మీ మెయిల్ ఐడి ఏది ఉంటుందో, జీమెయిల్ ఐడి. ఇక్కడ అకౌంట్ నేమ్ మీ పేరు ఇవ్వండి. ప్రసాద్ అని, నేనైతే ఎస్ఆర్ టెక్నాలజీస్ ఇచ్చి ఉంటాను. అది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట ఆ కన్సోల్ పైన. ఇక్కడ ఏ పేరు ఇస్తే ఆ పేరు. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆ ఓటీపీ సెండ్ చేస్తుంది ఈ మెయిల్ ఐడికి. అక్కడికి వెళ్ళి ఆ ఓటీపీ తీసుకొని ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇచ్చిన నాకు రాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి నా అన్ని మెయిల్ ఐడీస్ యూజ్ చేసేస్తున్నాను నేను. సో మీకైతే వస్తుంది. తర్వాత ఏం అడుగుతుంది అంటే మీ ఫుల్ నేమ్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ అడ్రస్ పక్కాగా ఏమి ఇవ్వని అవసరం లేదు. సో ఏదో సంథింగ్ అట్లా ఇవ్వండి మీ అడ్రస్ అది. తర్వాత కార్డు డీటెయిల్స్ అడుగుతుంది, కార్డు డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు కొంచెం యూపీఐ కూడా అడుగుతున్నట్టుంది. సో అది గూగుల్ పే, ఫోన్పే కూడా, అది అడిగితే కూడా ఇవ్వండి. రూ. 2 కట్ అవుతుంది, రిటర్న్ మళ్ళీ చేస్తారు దాన్ని. ఆ,
అట్లా పాన్ నెంబర్ అడుగుతుంది, పాన్ నెంబర్ కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఇంకా అకౌంట్ ఇమీడియట్గా ఓపెన్ అయిపోద్ది. ఒక్కోసారి జస్ట్ మెసేజ్ వస్తుంది, యువర్ అకౌంట్ విల్ బి యాక్టివేట్ ఇన్ 24 hours అని సంథింగ్. ఇప్పుడైతే తీసుకోవట్లేదు టైం అంతగా, సో ఇమీడియట్గా యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, సో అదే తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని అక్కడికి. లేదంటే ఇక్కడ సైన్ ఇన్ టు కన్సోల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే అక్కడ యా ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ వచ్చినప్పుడు చూడండి, ఐఏఎం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా, ఇందాక చెప్పాను కదా నేను నార్మల్ యూజర్ అని, అదే ఐఏఎం యూజర్ అని, అదే ఇది. అది కాకుండా ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది, సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్, రూట్ యూజర్ ఉంది కదా, రూట్ యూజర్ దగ్గర మీరు ఏదైతే మెయిల్ ఐడి, ఇది ఈ మెయిల్ ఐడితో నేను చేశాను అనమాట, ఓపెన్ చేశాను, అందుకని ఇది అడుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోండి, రూట్ యూజర్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ తర్వాత పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ వచ్చారో అక్కడ అది ఇవ్వండి. ఇక్కడ సైన్ ఇన్, నాది పాస్వర్డ్ రాంగ్ వస్తుందా? ఓకే, వన్ సెకండ్. ఎస్, నాకంటే మీకు స్మూత్గా ఉంటుంది ప్రాసెస్. నేను ఎందుకంటే చాలా సార్లు ఎలాగంటే అలాగ యూజ్ చేసేస్తున్నాను ఇవన్నీ. ఎస్, సో మీకు ఇది వస్తుంది. ఒక 30 days తర్వాత ఇది సెట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే కన్ఫ్యూజన్ వద్దు, జస్ట్ స్కిప్ ఫర్ నవ్ ఉంది కదా, ఇది కొట్టండి, స్కిప్ ఫర్ నవ్. ఎస్, ఇది మీ కన్సోల్ ఇప్పుడు వస్తుంది, ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఎస్, ఇది మీ ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇది ఇక్కడ చూడండి, ఎస్ఆర్ సంథింగ్, ఇది నేను ఇచ్చాను కదా, ఎస్ఆర్ టెక్నాలజీస్ అని. ఇది మనం ఏదైతే అక్కడ నేమ్ ఇస్తాం, అకౌంట్ నేమ్, అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫైన్. ఇంకా చూడండి, యూరోప్ ఉంది కదా ఇక్కడ, ఇది రీజియన్స్. ఇందాక మనం అనుకున్నాం కదా రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని. ఇందులో హైదరాబాద్ రీజియన్, ముంబై రీజియన్, స్టాక్ హోమ్, అది యూరోప్. స్టాక్ హోమ్ అనేది ఒక రీజియన్ నేమ్ హైదరాబాద్ లాగా. ఇంకా నార్త్ వర్జీనియా అని, సో ఇలా ఉంటాయి. ఇక్కడ మీకు కావాలంటే నేను రాస్తాను. ఇది హైదరాబాద్ రీజియన్, హైదరాబాద్ పక్కనే ముంబై. ఎవ్రీ రీజియన్కి రీజియన్ కోడ్ ఉంటుంది. ఇది వచ్చి నార్త్ వర్జీనియా రీజియన్, నార్త్ వర్జీనియా. ఇది స్టాక్ హోమ్, యూరోప్లో ఉంటుంది. ఇంకా సిడ్నీ రీజియన్ అని, రకరకాలు ఇంకా చాలా ఉంటాయి. అట్లా అనుకున్నాం కదా 30+ ఉంటాయని. నా అకౌంట్ ఈ స్టాక్ హోమ్ అనే రీజియన్లో, ఇది యూరోపియన్ కంట్రీ, యూరోప్లో ఉంది ఈ రీజియన్, ఇందులో క్రియేట్ అయింది. సో అది మీరు ఎక్కడ క్రియేట్ అవ్వాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవద్దు, అది అడగదు కూడా. సో ఆటోమేటిక్గా అది క్రియేట్ చేస్తుంది. కొన్ని రీజియన్స్లో ఫ్రీ టైర్ అకౌంట్స్ క్రియేట్ అవ్వవు. సో వాళ్ళు కొన్ని రీజియన్స్ మాత్రం దానికి అలొకేట్ చేస్తారు. ఆ, ఇక్కడ స్టాక్ హోమ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి ఒకసారి. ఇవన్నీ రీజియన్స్ చూడండి. యునైటెడ్ స్టేట్స్, యుఎస్లో ఎక్కువ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్లో ఎన్ వర్జీనియా అంటే నార్త్ వర్జీనియా, ఓహియో, ఎన్ కాలిఫోర్నియా నార్త్ కాలిఫోర్నియా, ఒరిజాన్. అలాగే ఏషియా పసిఫిక్లో హైదరాబాద్, ఇది రీజియన్ కోడ్ ఏపీ సౌత్ 2 అనేది. సో ముంబై ఏపీ సౌత్ 1 రీజియన్ కోడ్, ఒసాకా. సో ఇలా ఇది ఏషియాలో, ఇది ఒసాకా అనేది జపాన్ సంథింగ్ అనుకుంటా. సియోల్, సింగపూర్, సిడ్నీ, టోక్యో, కెనడా సెంట్రల్. సో యూరోప్ ఫ్రాంక్ఫర్ట్, ఐర్లాండ్, లండన్, ప్యారిస్. స్టాక్ హోమ్ చూడండి, ఈ స్టాక్ హోమ్లో ఉంది నాది. సో ఇలా ఇంకా చూడండి, ఇంకా 16 రీజియన్స్ ఉన్నాయి. ఈ 16 రీజియన్స్ చూడండి, దేర్ ఆర్ 16 రీజియన్స్ దట్ ఆర్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ దిస్ అకౌంట్. అంటే ఫ్రీ టైర్ అకౌంట్తో ఆ రీజియన్స్ వెళ్ళలేము అన్నట్లు, దాంట్లో ఏం చేయలేము అన్నట్లు. ఓకే, సో అది వదిలేసేయండి, అది అవసరం లేదు. ఈ రీజియన్ కోడ్ అనమాట. అవైలబిలిటీ జోన్స్ ఎలా ఉంటాయో తర్వాత నేను చూపిస్తాను, మనం వర్క్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే ఫైన్. ఇది వచ్చి కన్సోల్ అనమాట. మీకు ఇక్కడ ఎంటీ ఉంటుంది కన్సోల్లో, ఏముండదు. నాకంటే రీసెంట్లీ విజిటెడ్. ఇక్కడ మనం ఏం చేయాలనుకున్నాం, మనము ఈ డయాగ్రామ్ చూస్తే నిన్న మనం డిస్కస్ చేసింది ఏంటి, ఇక్కడ ఒక సర్వర్ కావాలి మనకి. సో డెవలపర్ బదులు మనమే వర్క్ చేస్తాం ఇక్కడ. సో డెవలపర్ ఏం చేస్తాడో మనమే చేస్తాం. మనం డెవలపర్ ఏం చేస్తాడో చేస్తాం, డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడో చేస్తాం. అలాగే జెన్కిన్స్ కోసం ఒక సర్వర్. ఇవన్నీ పక్కన పెట్టండి కొంచెం సేపు. ఫస్ట్ అయితే మనం లినక్స్ ప్రాక్టీస్ చేయాలి కదా.
ఫస్ట్ అయితే మనం లెనెక్స్ ప్రాక్టీస్ చేయాలి. లెనెక్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక సర్వర్ కావాలి కదా, లెనెక్స్ మిషన్. సో ఆ లెనెక్స్ మిషన్ మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. గైస్ ఒక్క సెకండ్ టైం ఇవ్వండి నాకు. 1 సెకండ్. యా, ఓకే. ఎస్. సో ఇప్పుడు మనకి ఒక మిషన్ కావాలి, ఒక లెనెక్స్ సర్వర్ కావాలి. ఎందుకు అంటే లెనెక్స్ ప్రాక్టీస్ చేయాలి కదా, లెనెక్స్ కమాండ్స్ దానికోసం. ఇప్పుడు ఈ వర్చువల్ సర్వర్ని ఒక దాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని ఇక్కడ EC2 అంటాం. నేమ్ EC2 అదంతే. నేమ్ వర్చువల్ సర్వర్ ఏంటంటే నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాను. ఇప్పుడు నాది ఇది స్టాక్ హోమ్ రీజియన్ కదా, నేను ఇప్పుడు ఈ స్టాక్ హోమ్ రీజియన్లో ఉన్నాను. ఈ స్టాక్ హోమ్ రీజియన్ నుంచి నాకు ఒక సర్వర్ కావాలి అంటే ఇక్కడ క్లౌడ్ కాన్సెప్ట్ ఏంటి? ఇది ఫిజికల్ సర్వర్ అయితే నిన్న చెప్పుకున్నాం క్లౌడ్ కాన్సెప్ట్. దీనిపైన వర్చువల్గా సర్వర్స్ క్రియేట్ చేస్తారు. అంటే we will create multiple virtual servers on top of సేమ్ హార్డ్వేర్ మీద ఏం లేదు, మీ ల్యాప్టాప్ మీద ఇంకొక మిషన్ని వర్చువల్గా క్రియేట్ చేయడం. సో వర్చువల్ సర్వర్ అంటే ఏంటి? విచ్ ఇస్ నాట్ ప్రజెంట్ ఫిజికల్గా ఉండదు, బట్ వూ కెన్ యూజ్ ఇట్. వర్చువల్గా కనెక్ట్ అవ్వచ్చు. ఏదైతే ఫిజికల్ సర్వర్లో చేయగలమో అదంతా చేయగలం దానిలో. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను ఈ వర్చువల్ సర్వర్ను ఒకదాన్ని క్రియేట్ చేస్తాను. ఇది మన ఆన్ ప్రెమిస్ డేటా సెంటర్లో అంటే AWS యూజ్ చేయకుండా మీరు వర్చువల్ సర్వర్ క్రియేట్ చేయాలంటే మీ వల్ల కాదు, మన వల్ల కాదు. ఎందుకంటే అది ఒక టీం ఉంటుంది, క్లౌడ్ టీము, వాళ్ళు క్రియేట్ చేసి నేను అదే మాట్లాడుకున్నాం కదా. సో ఇదంతా ప్రాసెస్ ఈజీ అవటం కోసమే మనం ఈ క్లౌడ్కి వస్తాం. యా, ఫైన్. సో అది ఏం లేదు, సింపుల్. దాని పేరు ఇక్కడ EC2 అంటాం. EC2 ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడికైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఈ 9 డాట్స్ ఉన్నాయి కదా, ఏ సర్వీస్ కావాలన్నా. ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సర్వర్స్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఏదైనా సరే ఈ అప్లికేషన్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం యూజ్ చేసేదాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఈ సర్వర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మనకు వర్చువల్ సర్వర్ కావాలి కదా, సర్వర్స్. దీన్ని, ఈ సర్వర్ని యాజ్ ఎ సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తుంది ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎనీ క్లౌడ్ ప్రొవైడర్. సర్వర్స్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్స్, రౌటర్స్, స్విచ్చెస్, ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎనీథింగ్ విల్ కమ్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తుంది ఇది. అందుకే దీన్ని ఏమంటామంటే IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఏ IaaS మీరు యూజ్ చేస్తున్నారంటే AWS అని చెప్పొచ్చు, అజూర్ చెప్పొచ్చు, ఇట్లా. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకు కావాల్సింది వర్చువల్ సర్వర్ కదా, దాన్ని సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తుంది ఇది. ఆ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ 9 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే చూడండి, ఆల్ సర్వీసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ ఆల్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. చాలా సర్వీసెస్ ఉంటాయి. ఈవెన్ వీటిల్లో 50% కూడా మనం యూజ్ చేయలేము, అవసరం రాదు. ఒక్కొరికి కొన్ని అవసరం ఉంటాయి. డెవాప్స్ ఇంజనీర్కి కొన్ని సర్వీసెస్ అవసరం ఉంటాయి, డేటాబేస్ ఇంజనీర్కి కొన్ని అవసరం ఉంటాయి, ఇట్లా. సో మనకి ఏం అవసరమో అదే యూజ్ చేసుకుంటాం. మనకి మాక్సిమం ఏం అవసరం ఉంటుంది? వర్చువల్ సర్వర్స్ ఆల్మోస్ట్ అందరికీ అవసరం ఉంటుంది. అలాగే మనకి ఎప్పుడన్నా స్టోరేజ్ సర్వీసెస్, అంటే డేటా స్టోర్ చేసుకోవటానికి, సో దాన్ని S3 అంటాం, సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటాం ఇక్కడ. సో ఇంకా క్యూబర్నెటిస్ క్లస్టర్ని కూడా యాజ్ అ సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తుంది ఇది.
ఇంకా విపిసిస్ అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ నేను అనుకున్నాం కదా. సో ఆ పబ్లిక్ క్లౌడ్లోనే మనం ప్రైవేట్ నెట్వర్క్ని క్రియేట్ చేయొచ్చని, సో ఇలాంటివన్నీ సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసామంటే ఈ సర్వీసెస్లో ఇప్పుడు మనకి ఏం సర్వీస్ కావాలి? వర్చువల్ సర్వర్ కావాలి. వర్చువల్ సర్వర్ని వర్చువల్ సర్వర్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంప్యూట్ కంప్యూట్ కేటగిరీ కిందకు వస్తుంది. అదే స్టోర్ చేసుకోవడానికి ఏదైనా సర్వీస్, స్టోరేజ్ సర్వీసెస్ కావాలంటే స్టోరేజ్ కేటగిరీ కిందకు వస్తుంది. సో ఇక్కడ చూడండి నేను, సో అది ఇంత ఇప్పుడు అవసరం లేదు, ఎక్కువ దాని గురించి ఆలోచించవద్దు. సెక్యూరిటీ చూడండి, ఇక్కడ స్టోరేజ్ ఉంది కదా, స్టోరేజ్ ఉంది. సో అదంతా ఇప్పుడు వద్దు, ఆలోచించవద్దు. కంప్యూట్ ఉంది కదా, కంప్యూటర్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఈసీటీ ఉంది కదా, వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. అప్పుడు దీన్ని క్లిక్ చేసుకుంటే ఈ డాష్ బోర్డ్కి వెళ్ళొద్ది, అక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా ఇదంతా వచ్చి కంప్యూటర్కి వచ్చి ఇదంతా ఎత్తుకోకుండా జస్ట్ డైరెక్ట్గా సెర్చ్లోకి వెళ్ళి EC2 అని టైప్ చేయండి. ఇది వచ్చేసింది కదా, EC2 వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, సింపుల్. సో అది నేను జస్ట్ మీకు చూపించాను అంతే. క్లౌడ్ చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడం, కాకపోతే అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్. చూడండి, అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ అంటే ఎలాస్టిక్, ఒక సి అంటే కంప్యూట్, ఇంకొక సి అంటే క్లౌడ్. EC2 అంటే రెండు సీలు అని అర్థం. ఓకే, సో ఇది EC2 డాష్ బోర్డ్. చూడండి గైస్, ఇది EC2 డాష్ బోర్డ్. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది డైరెక్ట్గా క్రియేట్ చేయాలంటే లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ గ్రీన్ ఆరెంజ్ కలర్లో, దాన్ని క్లిక్ చేస్తే చాలు. ఆ తర్వాత కావాల్సిన డీటెయిల్స్, ఆ నేమ్ అది ఇచ్చామంటే క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, అసలు మీ దీంట్లో మీ అకౌంట్లో ఏమేమి సర్వర్స్ ఉన్నాయి, EC2s ఉన్నాయా లేవా, ఏ స్టేట్లో ఉన్నాయి, రన్నింగ్ స్టేట్లో ఉన్నాయా, స్టాప్డ్లో ఉన్నాయా చూడాలంటే ఈ డాష్ బోర్డ్కి వెళ్ళి చూడొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ డాష్ బోర్డ్. చూడండి, ఇక్కడ చూడండి, ఇన్స్టెన్సెస్ రన్నింగ్. ఇన్స్టెన్స్ అంటే EC2 ఇన్స్టెన్స్, ఇన్స్టెన్స్ అంటే సర్వర్, అంతే. ఆ నేమింగ్ కన్వెన్షన్ కొంచెం అలవాటు పడాలి అంతే. ఇన్స్టెన్సెస్ రన్నింగ్ ఆర్ సర్వర్స్ రన్నింగ్, 0 అంటే ఏ సర్వరు రన్నింగ్లో లేదు. తర్వాత ఇవన్నీ వదిలేసేయండి, తర్వాత మీకే అర్థం అవుతాయి. నేను చెప్తూ ఉంటాను ఒక్కోటి. ఇన్స్టెన్సెస్, టోటల్ ఇన్స్టెన్సెస్ 3 ఉన్నాయి, 3 చూపిస్తుంది చూడండి, కానీ రన్నింగ్లో లేవు ఏవి. నేను ఎందుకంటే అవసరం లేదు కాబట్టి స్టాప్ చేస్తున్నాను. ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేస్తాను, ఒకసారి ఏమేమి ఉన్నాయో చూడొచ్చు. ఇదిగో చూడండి, డెవలపర్ మిషన్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, జెన్కిన్ సర్వర్. ఇవి మొన్న డెమో సెషన్లో, ఫస్ట్ డెమో సెషన్లో, సాటర్డే సెషన్లో నేను యూజ్ చేశాను, ఇవి మీకు గుర్తుంటాయి. సో అప్పుడు నేను ఇవన్నీ క్రియేట్ చేశాను. ఫైన్, ఇప్పుడు మనకి కొత్త సర్వర్ కావాలి కదా. చూడండి, లాంచ్ ఇన్స్టెన్స్ ఇందాక వచ్చింది కదా, అది ఇక్కడ కూడా ఉంటుంది. సారీ, చూడండి, లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది కదా ఇక్కడ, ఇన్స్టెన్సెస్ క్లిక్ చేయండి, దీన్ని ఈ స్క్రీన్ వస్తుంది. చూడండి, నేమ్ అండ్ ట్యాగ్స్. నేమ్ అంటే EC2కి ఒక నేమ్ అలొకేట్ చేయాలి కదా, నేనేం చేస్తానంటే లెనెక్స్ మిషన్ అని పెడతా, ఆర్ లెనెక్స్ సర్వర్ అని పెడతా, లెనెక్స్-సర్వర్ అని పెడతాం. నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ABCXYZ ఏదైనా. సో జస్ట్ అవుట్ సైడ్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, అమెజాన్ లెనెక్స్, మ్యాక్ ఓఎస్, ఉబంటు, విండోస్, రెడ్ హ్యాట్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి విండోస్ అవసరం లేదు, లెనెక్స్ కావాలి. లెనెక్స్లో మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, వేరే డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి లెనెక్స్లో. అవి ఏంటనేది నేను రేపు చెప్తాను క్లియర్గా. అప్పటి వరకు జస్ట్ ఇది ఉబంటు అని ఉంది కదా, ఉబంటు లెనెక్స్ని యూజ్ చేస్తాం. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేస్తే ఏంటంటే మీనింగ్, వర్చువల్ సర్వరు ఉబంటు లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో క్రియేట్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్ ఆ సర్వర్లో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేస్తుంది. ఓకే ఫైన్, అది చేసుకున్నాం కదా. తర్వాత ఇన్స్టెన్స్ టైప్, ఇక్కడ చూడండి క్లియర్గా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్స్టెన్సెస్ అంటే. ఇక్కడ చూడండి, T3 మైక్రో అని ఉంది కదా, దాంట్లో ఫ్యామిలీ T3 అంటే ఇది, ఇట్ బిలాంగ్స్ టు T3 ఫ్యామిలీ. T3 ఫ్యామిలీకి సంబంధించింది ఇది. అయితే 2 VCPU అంటే వర్చువల్ VCPU, వి అంటే వర్చువల్, 2 VCPU, 2 CPUs ఉంటాయి దీనిలో. అలాగే 1 GB మెమరీ ఉంటుంది. ఇంకా సో ఆన్ డిమాండ్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు. ఇక్కడ చూడండి, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అన్నాం క్లియర్గా, ఇది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అంటే ఫ్రీ టైర్ అకౌంట్ హోల్డర్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 1 GB మెమరీ ఇది చాలు మనకి, ఇది ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 2 CPUs, 1 GB మెమరీ చాలు. మీరు అనుకోవచ్చు
మన ల్యాప్టాప్లో 2 CPU 1 GB మెమరీ ఇలా ఉంటే చాలా స్లో, బట్ ఇక్కడ యూస్ చేసే ప్రాసెసర్స్ ఈ మెకానిజం డిఫరెంట్ ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే ఫైన్. ఇంకా ఏం టైప్స్ ఉన్నాయో చూద్దాం. T3 మైక్రో కాకుండా ఇదిగో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. T3 మైక్రో ఇది మన దగ్గర ఇప్పుడు ఉండేది. T3 స్మాల్. T3 స్మాల్కి T3 మైక్రోకి డిఫరెన్స్ ఏంటి? ఫ్యామిలీ అయితే ఒకటే, T3 ఫ్యామిలీని. దీనిలో కూడా 2 CPUs ఉంటాయి, బట్ మెమరీ 2 GB ఉంది. చూడండి ఇక్కడ ఇక్కడ కసర్ అన్న దగ్గర చూడండి 2 GB ఉంది. ఇది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది. టీ ఇప్పుడు ఇస్తున్నట్టున్నాడు, ఇంతకుముందు లేదు ఇది. T3 స్మాల్ కూడా ఫైన్. ఇంకా C7 అంటే ఫ్యామిలీ వచ్చి T7i ఫ్లెక్స్ 2 CPUs ఉన్నాయి, 4 GB మెమరీ ఉంది. ఇది కూడా ఫ్రీ టైర్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ వద్దు, యూస్ చేయొచ్చు. T3 మైక్రో మాత్రమే యూస్ చేయండి, ఎందుకంటే ఎక్కువ పాయింట్స్, ఎక్కువ క్రెడిట్స్ ఖర్చు అయిపోతాయి. ఓకే ఫైన్. సో తర్వాత M7 దీనికి 2 CPUs 8 GB మెమరీ ఉంది చూడండి. మిగతావన్నీ ఫ్రీ టైర్ అకౌంట్కి ఎలిజిబిలిటీ లేదు. T3 నానో కూడా యూస్ చేయొచ్చు అనుకుంటా, బట్ ఎందుకో ఇవ్వలేదు. దీంట్లో కొంచెం మార్చినట్టున్నాడు ఈ మధ్య కాలం. T3 మీడియం ఇక్కడ 2 CPUs 4 GB మెమరీ. T3 లార్జ్ 2 CPUs 8 GB మెమరీ. T3 ఎక్స్ లార్జ్ అంటే ఎక్స్ట్రా లార్జ్ చూడండి, 4 CPUs 16 GB మెమరీ. T3 డబుల్ ఎక్స్ట్రా లార్జ్ 8 CPUs 32, ఇట్లా పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ 4 CP 8 GB ఉంది. ఇక్కడ చూడండి సి ఫైవ్ ఏ ఫ్యామిలీలో 16 CPUs ఉన్నాయి, 32 మెమరీ ఉంది. ఇది హై కాన్ఫిగరేషన్ మిషన్స్ అనమాట. ఇక్కడ చూడండి 96 CPUs ఉన్నాయి, 192 మెమరీ ఉంది. ఇవి చాలా బిల్ జనరేట్ చేస్తాయి, ల్యాక్స్లో జనరేట్ చేస్తాయి. ఇవి రియల్ టైం ప్రాజెక్ట్స్లో యూస్ చేస్తారు. మీకు ఎలాగో మనకి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉండదు ఇవి. సో 48 CPUs ఇట్లా 64 CPUs ఇట్లా ఉంటాయి అనమాట. సో టోటల్గా మీరు చూస్తే, సో మనకి ఏది కావాలో అది యూస్ చేసుకోవచ్చు. మనకి T3 మైక్రో, ఇక్కడ ఈ నేమింగ్ కన్వెన్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే T3 మైక్రో, T3 మీడియం, T3 స్మాల్, T3 లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అంటే మన రెడీమేడ్ షాప్లో టీ-షర్ట్స్ సైజెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు 40 అయితే లార్జ్, అంటే దాంట్లో 40 సెంటీమీటర్స్ షర్ట్ అయితే, టీ షర్ట్ అయితే ఎక్స్ట్రా లార్జ్, అట్లా సేమ్ అట్లా ఇచ్చున్నాడు అంతే. ఓకే యా. సో వేరే క్లౌడ్ ప్రొవైడర్స్లో కూడా అజూర్ వీటిల్లో కూడా అలాగే ఉంటుంది, బట్ ఇక్కడైతే EC2 ఉంటాం కదా, అక్కడ VM ఇన్స్టెన్స్ అని అంటాం గూగుల్ క్లౌడ్లో. వర్చువల్ మిషన్ అంటాం ఇంకొక దాంట్లో, ఇట్లా రకరకాలుగా నేమ్స్ డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఇక్కడ కీప్ నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఇది ఇన్స్టెన్స్ టైప్ సెక్షన్. ఇది మనం ఫ్రీ టైర్ ఎలిజిబుల్ T3 మైక్రో సెలెక్ట్ చేసేసి ఉంది ఆల్రెడీ. సో అది ఉంచేయండి అలాగే. ఇక్కడ కీపేర్ ఉంది చూడండి. కీపేర్ అంటే ఏంటంటే, ఒక సర్వర్కి లాగిన్ అవ్వాలంటే మనకి క్రెడెన్షియల్స్ కావాలి, సో అథెంటికేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ సర్వర్ క్రియేట్ చేస్తాం కదా, దీన్ని మీ ల్యాప్టాప్ సర్వర్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఎక్కడో స్టాక్ హోమ్లో. ఇక్కడ చూడండి, అది మర్చిపోవద్దు, మీ ల్యాప్టాప్లో క్రియేట్ అవ్వదు ఇది. AWS రీజియన్లో, స్టాక్ హోమ్ రీజియన్లో ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి లాగిన్ అవ్వాలి? మన ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వాలి. మన ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వాలంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్ని డౌన్లోడ్ చేసుకొని, అది గిట్ బ్యాష్ అయి ఉండొచ్చు, లేకపోతే పుట్టి అని ఉంటుంది, పుట్టి ఉండొచ్చు, లేకుంటే మొబైఎక్స్ట్రమ్ అని ఉంటుంది. ఇప్పుడు పుట్టి లేదా మొబైఎక్స్ట్రమ్ ఇవి ఏదైనా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అయితే ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, డైరెక్ట్గా ఇక్కడే లాగిన్ అవ్వటం. దానికైతే అవసరం లేదు, బట్ రియల్ టైంలో మనం ఎప్పుడు పుట్టి మొబైఎక్స్ట్రమ్ ఇవే యూజ్ చేస్తుంటాం. సో గిట్ బ్యాష్ కూడా మీ ల్యాప్టాప్లో నుంచి యూజ్ చేయొచ్చు. సో అయితే మనం ఇప్పుడు ఈ కీపేర్ని యూజ్ చేసి మాత్రమే మనం ఇక్కడ నుంచి దీన్ని కనెక్ట్ అవ్వగలం సర్వర్ని. కీపేర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అసలు లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ కీపేర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కీపేర్కి నేమ్ అడుగుతుంది. సో నేను ఏమి ఇస్తానంటే జస్ట్ శాంపుల్లో డెమోనో సంథింగ్ ఇస్తా. ఇది ఉంది కదా RSA, ఇది ఇలాగే ఉంచేయండి. సో .pem ఫైల్ ఒకటి, .ppk ఫైల్ ఒకటి, రెండు ఉంటాయి. సో ఇవి ఏది ఉంటే అది ఉంచేయండి. ప్రజెంట్ క్రియేట్ కీపేర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది క్రియేట్, ఇది వన్ టైం, ప్రతిసారి అవసరం లేదు, ఒకసారి చేస్తే చాలు. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఇట్లా అయితే ఇక్కడికి వచ్చేస్తుంది ఇది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఒక్కసారి, ఇంకా మళ్ళీ అవసరం లేదు. కావాలంటే చేసుకోవచ్చు, నాట్ నెసరీ. ఫైన్, ఈ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ నెట్వర్క్ సెట్టింగ్స్. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ ప్రజెంట్ అయితే టచ్ చేయొద్దు. సో బై డిఫాల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే వదిలేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1 ఉంది కదా, అంటే
ఒక ఇన్స్టెన్స్ ఒకటి చాలు. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది, ఒకటి బై డిఫాల్ట్ ఒకటే ఉంటుంది. లాంచ్ ఇన్స్టెన్స్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు చూడండి, లాంచింగ్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతూ ఉంది. చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా ఉంటుంది. సో సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ లాంచింగ్ ఇన్స్టెన్స్. ఇక్కడ మళ్ళీ ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి, ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయండి. చూడండి, లెనెక్స్ సర్వర్ క్రియేట్ అయింది కదా, లెనెక్స్ సర్వర్ క్రియేట్ అయింది. ఇక్కడ ఇది వచ్చి ఇన్స్టెన్స్ ఐడి. ప్రతి ఇన్స్టెన్స్ కి, ప్రతి సర్వర్ కి ఐడి ఉంటుంది. ఇది ఇన్స్టెన్స్ ఐడి. ఇన్స్టెన్స్ స్టేట్ ఏ స్టేట్ లో ఉంది? బై డిఫాల్ట్ రన్నింగ్ స్టేట్ లోనే ఉంటుంది, రన్నింగ్ లో ఉంది. ఇన్స్టెన్స్ టైప్ T3 మైక్రో, ఇదే కదా మనం సెలెక్ట్ చేసుకుంది, ఆల్రెడీ ఉండింది అది డిఫాల్ట్. సో స్టేటస్ చెక్, ఇనిషియలైజింగ్, ఇంకా ఇనిషియలైజ్ అవుతుంది స్టిల్. బట్ ఇనిషియలైజింగ్ అవుతున్నప్పుడు కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు దీనికి. మీన్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్ అయ్యే వరకు. నెక్స్ట్ ఏంటి? అలార్మ్ స్టేటస్. ఇది పక్కన పెట్టండి, చూద్దాం తర్వాత. అవైలబిలిటీ జోన్స్, మనం ఇందాక అనుకున్నాం కదా, ఈచ్ రీజియన్ హ్యాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. ఒక్కొక్క రీజియన్లో మళ్ళీ హైదరాబాద్ అంటే ఆ, మళ్ళీ 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, లేదంటే 3 ఉంటాయి. నార్త్ వర్జీనియాలో అయితే 6 ఉంటాయి. అంటే అది యాక్చువల్ డేటా సెంటర్. యాక్చువల్ డేటా సెంటర్ అంటే దట్ ఈస్ ద ఫిజికల్ ప్లేస్ వేర్ దే విల్ కీప్ దీస్ ఫిజికల్ సర్వర్స్. ఫిజికల్ సర్వర్స్ ఎక్కడైతే పెడతారో దాన్ని యాక్చువల్ డేటా సెంటర్ అంటారు. దాంట్లో దాన్నే అవైలబిలిటీ జోన్ అంటాం కదా. ఇది అవైలబిలిటీ జోన్ EU నార్త్ 1B. నిన్న నేను క్రియేట్ చేసింది, మొన్న క్రియేట్ చేసింది 1Aలో క్రియేట్ అని. ఇప్పుడు 1Bలో మనం కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలనేది. ప్రజెంట్ నేను దాన్ని వదిలేసాను డిఫాల్ట్, అది ఎక్కడైతే అవనిలేను, మనకి అంత స్పెసిఫిక్ ఏం కాదు కదా, ప్రాక్టీస్ కోసమే కాబట్టి. సో అది 1Bలో అయింది. తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది, ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఉంది. అది ఏంటనేది నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ మానిటరింగ్ డిజేబుల్డ్, మనం వేరే ఇన్స్టెన్స్ నుంచి, వేరే సోర్స్ సర్వీస్ నుంచి మానిటర్ చేయట్లేదు. అది కూడా మీకు అప్కమింగ్ సెషన్స్లో వస్తుంటుంది. కీ నేమ్, ఏ కీ నేమ్ నేను యూస్ చేశాను? ఎస్ఆర్టెక్ అనేది కదా. సో మీరు ఏదైతే యూస్ చేస్తారో అది వస్తుంది. లాంచ్ టైం, ఎప్పుడు మనం దాన్ని లాంచ్ చేసింది, టైము, లెనెక్స్ అండ్ యూనిక్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది. సో ఇలా కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనికి సంబంధించింది, తర్వాత చూద్దాం అది. సో ఇప్పుడు మీరు ఇది రన్నింగ్ లో ఉంది. జస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, రీఫ్రెష్ బటన్ ఇది ఇక్కడ కర్సర్ దగ్గర, ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి. ఎస్, రన్నింగ్. ఇనిషియలైజ్ కంప్లీట్ అయిపోయింది. ఇనిషియలైజింగ్ లో లేదు ఇప్పుడు. 3/3 చెక్స్ పాస్డ్ అని వచ్చింది. 3/3 చెక్స్ పాస్డ్ అంటే అది కొంచెం ఆ నెట్వర్క్ సెట్టింగ్స్, హార్డ్వేర్, ఆ సాఫ్ట్వేర్ ని, వీటన్నిటిని చెక్ చేస్తుంది. ఆ చెక్స్ అన్ని పాస్డ్ అనమాట, హెల్దీ అన్నట్టు. అంటే సర్వర్ ఈజ్ రెడీ టు యూస్. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ అవ్వాలి కదా. మీరు ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేయండి, సర్వర్ని అయితే స్టాక్ హోమ్ లో క్రియేట్ చేశాను నేను. నేను నా ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వాలుతున్నాను ఇప్పుడు. ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే పుట్టి కానీ, మొబైల్ ఎక్స్టెమ్ కానీ, సంథింగ్ గిట్ బ్యాష్ కానీ, ఏదైనా ఒక టెర్మినల్ ఉండాలని చెప్పాను కదా. బట్ నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఏ టెర్మినల్ యూజ్ చేయను. ఇంకొక మెథడ్ ఉంది, డైరెక్ట్ గా ఇక్కడే ఈ సర్వర్ కి కనెక్ట్ అవటం మన ల్యాప్టాప్ నుంచి. అది ఎలాగంటే చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాను కదా, సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కనెక్ట్ బటన్ ఉంది కదా, కనెక్ట్ కొట్టండి. కనెక్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ కనెక్ట్ వస్తుంది ఇక్కడ, డార్క్ ఆరెంజ్ కలర్. మళ్ళీ కనెక్ట్ క్లిక్ చేస్తే సర్వర్ చూడండి. ఎస్. సో నేను సర్వర్కి కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఈ సర్వర్కి, ఇది లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, లెనెక్స్ సర్వర్ ఇది. ఇక్కడ చూడండి, ఉబుంటు అని ఉంది కదా. ఉబుంటు అనేది యూజర్ నేమ్, ఇది వచ్చి ఐపీ అడ్రస్. ఏ సర్వర్కి మీరు కనెక్ట్ అవ్వాలన్నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉండాలి. పాస్వర్డ్ అయితే ఇది అడగదు ఇప్పుడు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే మనం క్రియేట్ చేసాం కాబట్టి. సర్వర్ క్రియేట్ చేసిన వెంటనే మన దగ్గర ఓన్ యూజర్ ఐడి ఉండదు కాబట్టి అదే డిఫాల్ట్ యూజర్ ఉంటుంది ఉబుంటు అని. సో దీన్ని కావాలంటే మనం దీంతో లాగిన్ అయ్యాం కాబట్టి తర్వాత మనకు కావాల్సిన యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే రూట్ యూజర్కి స్విచ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ఐపీ అడ్రస్ ఉంది కదా. ఈ ఐపీ అడ్రస్ చూడండి, 172-31-41-144. చూడండి ఇక్కడ ప్రైవేట్ ఐపీ ఇది. ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ, 2 ఐపీ అడ్రసెస్ ఉంటాయి ప్రతి EC2కి బై డిఫాల్ట్. ప్రైవేట్ ఐపీని ఎప్పుడు యూస్ చేస్తామంటే విత్ ఇన్ ద క్లౌడ్. నువ్వు క్లౌడ్లో నుంచి ఏదైనా కనెక్ట్ అవ్వాలంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తాం. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎప్పుడంటే ఈ సర్వర్లో నువ్వు ఏదైనా అప్లికేషన్ రన్ చేస్తుంటే ఇంటర్నెట్ నుంచి, సో అవుట్ సైడ్ ఆఫ్ ద క్లౌడ్, నీకు AWS బయట నుంచి ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ యూస్ చేస్తాం. సో అది ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అది తర్వాత చూద్దాం 1 by 1. సో ఇదైతే ఇది ఇక్కడ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి
ప్రతిదానికి కమాండ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ స్క్రీన్ ఇదంతా ఇలా ఉంది కదా, దీన్ని క్లియర్ చేయాలంటే కమాండ్ వచ్చి CLEAR, క్లియర్. దట్స్ ఇట్ గైస్. లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. అస్సలు దాని గురించి మీరు భయపడొద్దు. నేను రేపు సెషన్లో అసలు లెనెక్స్ అంటే ఏంటి, లెనెక్స్కి విండోస్కి డిఫరెన్స్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, లెనెక్స్లో ఉబుంటూ లెనెక్స్ ఏంటి, రెడ్ హ్యాట్ లెనెక్స్ ఏంటి, ఏది యూస్ చేస్తాం మనం, ఏది ఎప్పుడు యూస్ చేయాలి, ఇది క్లియర్గా చెప్తాను. కాబట్టి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. మీకు ఇంకా ముందుగా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆ లెనెక్స్ సిరీస్ ఉన్నాయి, నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. మీరు ఒక్కసారి ఇది గాన మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ వస్తూ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ కదా ఇది. యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఎస్ఆర్, యా, ఎస్ఆర్ టెక్ హబ్ అఫీషియల్ మన యూట్యూబ్ ఛానల్ పేరు. చూడండి, ఎస్ఆర్ టెక్ హబ్ అఫీషియల్. ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ కోర్స్ డే 1, డే 2, డే 3, డే డే 4, ఇది డే 5. ఫస్ట్ లో జస్ట్ రోడ్ మ్యాప్ ఇచ్చున్నాను. ఇది 8 9 చేస్తున్నాను, ఇంకా రిలీజ్ చేస్తుంటాను. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా 1 by 1 వస్తూ ఉంటాయి. డే 2లో ఇంట్రడక్షన్, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, ఇది ఓన్లీ మన స్టూడెంట్స్ యూస్ చేస్తుంటారు. మీరు ఇంకా బయట వాళ్ళు కావాలంటే ఎవరైనా చేస్తుంటారో నాకు తెలియదు. మీరు నేర్చుకోవాలంటే క్లియర్గా మీరు మొబైల్లో కానీ ఎక్కడైనా చూసుకో. ఇది S3 చాలా ఇంపార్టెంట్. ఇది EC2 చూడండి. ఈ రోజు మనం ఏదైతే చేసామో EC2 కంప్లీట్ గైడ్ ట్యూటోరియల్ ఉంటుంది దీనిలో. ఇది వచ్చి డే 4. ఎస్, డే 4లో నేను ఇప్పుడు చెప్పాను కదా, దీన్నే చాలా డీటెయిల్డ్గా అసలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంతవరకు చాలు. ఈ రోజు మన ఏదైతే సెషన్ ఉందో అది. అప్కమింగ్ సెషన్స్లో ఇవన్నీ మళ్ళీ కవర్ చేస్తాను నేను. అలాగే IAM చూడండి, ఇక్కడ డే 6లో అంటే అది నార్మల్ యూజర్స్, IAM యూజర్స్, రూట్ ఇవన్నీ, అది ల్యాబ్, ఇవంతా అదంతా ఇప్పుడు వద్దు. మీరు మీరు మాక్సిమం చూస్తే డే 2 వినండి, డే 4 వినండి, మీకు ఇంకా టైం ఉందనుకుంటే. డే 2 అయితే మాత్రం కంపల్సరీ వినండి కంప్లీట్ వీడియో, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. గోయింగ్ ఫార్వర్డ్ ఎన్ని మీరు అడ్వాన్స్డ్ సర్వీసెస్ నేర్చుకుంటే కూడా ఈ ఇంట్రడక్షన్, ఈ ఫండమెంటల్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే మీకు తెలుసు కదా, ఈ డెమో సెషన్స్, సెషన్ 1, సెషన్ 2 నిన్నటిది. సో ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటాయి. దీనికి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయమని చెప్తాను నేను. సో అలా డెవాప్స్తో ఏంది, డౌట్తో జవాబ్స్ జాయిన్ అవ్వద్దు, సో సంథింగ్ మన కోసం ఇవన్నీ టిప్స్ ఇచ్చున్నాను. ఇంకా డెవాప్స్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, సో ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాను. నాకు ఏ రోజు తెలిసిన న్యూస్ ఆ రోజు, కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అలాగే ఈ బ్లాగ్స్, వీటిల్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన వెబ్సైట్లో బ్లాగ్స్ ఉంటాయి, అవి చూస్తుండండి. సో ఇట్లా, సో చాలా స్టఫ్ కంటెంట్ అయితే చాలా ఇస్తాను మీకు నేను. ఓకే, ఓకే గైస్, ఇక్కడ స్టాప్ ఇంకోటి గైస్, చాలా ఇంపార్టెంట్. మీరు ఇది ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇలాగే వదిలేయద్దు. సారీ, ఇక్కడ, యా, అది క్లోజ్ చేశాను. అది ఓకే. ఇప్పుడు లెనక్స్ సర్వర్ ఉంది కదా, దీన్ని స్టాప్ చేయండి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టెన్స్ స్టేట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి స్టాప్ ఇన్స్టెన్స్, అంతే. మళ్ళీ స్టాప్ కొట్టండి, స్టాప్ అయిపోద్ది. సో మీరు స్టాప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా దాన్ని టర్మినేట్ చేసేసారంటే ఇంకా బెస్ట్. టర్మినేట్ అయిపోద్ది, షటింగ్ డౌన్. ఓకే, ఫైన్. ఇంకా నేను ఇవి కూడా షట్ డౌన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏం అవసరం లేదు. ఇట్లా. ఓకే గైస్, సీ యూ టుమారో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేవా? ఓకే, రాజేష్ అర్థమైందా? రాజేష్, ఒకసారి మీ నంబర్ నాకు పింగ్ చేస్తారా? గైస్, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే మీటింగ్ వైండప్ చేద్దాం. సో రికార్డింగ్ సెషన్స్ అయితే వింటుండండి. అప్పుడే మీకు నెక్స్ట్ సెషన్ ఈజీగా అర్థం అవుతుంది, ఫ్లో దెబ్బతినకుండా. ఓకే, యా, రాజేష్ మీ నంబర్ ఇస్తారా ఒకసారి?
చాట్లో పింగ్ చేయండి, లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ బ్యాచ్లో కంటిన్యూ అవ్వాలంటే నాకు కాల్ చేయండి. ఓకే రాజేష్, ఎందుకంటే బ్యాచ్ను కూడా నేను క్లోజ్ చేస్తాను త్వరలో. ఇంకా వేరే వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఓకే, యా, ఫైన్ గైస్, సీ యూ టుమారో.